హలో హాయ్ ఈ వీడియోలో మనం బ్లాక్ థ్రెడ్తో చైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మేమైతే ముందుగా థ్రెడ్ని 50 టైమ్స్ రోల్ చేసుకొని ఇలా మన హెయిర్ జడ ఎలా అల్లుతామో అలా అల్లుకుంటున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే అల్లుతున్నామో అలా అల్లుకోవాలి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా బ్లాక్ థ్రెడ్ని చేసుకోవచ్చు. సింగిల్ లైన్లో కూడా వేసుకోవచ్చు, కానీ సింగిల్ లైన్ థ్రెడ్ అంత బాగా కనిపించాయి కాబట్టి మేము ఒక 2 లైన్స్ తీసుకోవాలనుకున్నాము. అందుకని ఇలా సూది దారం తీసుకొని ఆ చివరి జాయింట్ ఉన్న ఈ చివరి జాయింట్ని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాము. చూడండి ఇలా నీట్గా వస్తుంది స్టిచ్ చేస్తే. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. అంతే, అలా సింగిల్ లైన్ ఇలా డబుల్ లైన్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ఈ జాయింట్స్కి లాస్ట్ జాయింట్ ఉంటుంది కదా, లాస్ట్ జాయింట్కి ఇలా కొంచెం థ్రెడ్ చుట్టేసి ఇలా ఒక జాయింట్ వేయాలి. నెక్స్ట్ ఇంకో జాయింట్ కూడా అలా జాయింట్ వేసుకోవాలి. ఇంత సింపుల్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇంత సింపుల్గా వద్దనుకొని నేను ఇలా కుందన్స్ని పేస్ట్ చేశాను. యాక్చువల్గా కొన్ని చూడరా ఇలా సింపుల్గా కూడా మనం వేసుకోవచ్చు. ఇలా అక్కడొకటి ఇలా కుందన్స్ని పేస్ట్ చేసుకున్నాను. నేను స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. డ్రెస్సెస్ పైకి అయినా శారీస్ పైకి అయినా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనం బ్లాక్ థ్రెడ్ చైన్స్ని రెడీ చేసుకోవచ్చు. చూసారా, అసలు ఏమీ లేవు, ఇవే ఐటమ్స్ నేను యూస్ చేసింది. ఒకవేళ మనతో కనుక లాకెట్ లేదు అనుకోండి, ఇప్పుడు శారీ పెన్స్ కూడా కొంచెం మనకి లాకెట్ షేప్లోనే వస్తున్నాయి కాబట్టి అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.